మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభువారు మనకిచ్చిన ఆ సూచనలను బట్టి మనం ఒక్కొక్కటి ధ్యానించుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తీయండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమనంతటా ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. చూడండి ప్రియులారా, అంతం ఎప్పుడు వస్తుందంట? ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమనంతటను ప్రకటించబడును అని రాస్తుంది ప్రియులారా. అటు తరువాత అంతం వచ్చును. ఎందుకని? అందరికీ అక్కడ క్వశ్చన్ చేయడానికి ఉండదు. నాకు సువార్త వినబడలేదండి, నాకు నిజంగా క్రీస్తు గురించి తెలియదు, రాకడొచ్చేసింది అనడానికి వీలు లేనే లేదు ప్రియులారా. ఇక్కడ యేసుప్రభువారు ఇచ్చినటువంటి సూచన ప్రారంభంలో కూడా ఒక సూచన ఇచ్చారు. 4వ వచనంలో యేసు వారితో ఇట్లనను, ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అని ఇక్కడ యేసుప్రభువారు చెప్పారు. అనేకులు నా పేరట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని ఏం చేస్తారు? మోసపరుస్తారని చెప్పారు. అంటే నేనే క్రీస్తునని చెప్పి వచ్చి అనేక మందిని ఏం చేస్తారంట? మోసపరిచేవారు కొంతమంది ఉంటారు. తర్వాత ఇక్కడ 11వ వచనంలోకి వచ్చేసరికి అనేకులైన అబద్ధ ప్రవక్తలు కూడా వచ్చి పలువురిని ఏం చేస్తారు? ఇక్కడ మోసపరుస్తారు. ఒకటే మాట 2 సార్లు రిపీట్ అయింది అనుకోండి, అంటే ఏంటది? చాలా ప్రాముఖ్యం అని అర్థం, అవునా కదా? చెప్పిన మాటే మరలా చెప్పారనుకోండి, పైపెచ్చి ఇక్కడ ఈ మాటలు ఎవరు పలికారు? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో పలికిన మాటలు ఎవరండి ఇవి? స్వయంగా యేసు క్రీస్తు వారు పలికినటువంటి మాటలు. దేవుడే దీన్ని 2 సార్లు దాన్ని రిపీట్ చేశారు ప్రియులారా. 5వ వచనంలో అనేకులు నా పేరట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని ఏం చేస్తారు? మోసపరుస్తారు. ఇక్కడ 11వ వచనంలోకి వచ్చేసరికి చూడండి, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని ఏం చేస్తారు? మోసపరుస్తారు అని ఉంటుంది. మరొక చోట ఏమని ఉంటుంది? అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకి గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కానపరిచేదరు అని రాస్తుంది. చూడండి ప్రియులారా, ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. 3 సార్లు రిపీట్ అయింది ప్రియులారా. అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ క్రీస్తు గురించి, అబద్ధ బోధల గురించి ఇక్కడ యేసుప్రభువారు 3 సార్లు ఒకే అధ్యాయంలో దీన్ని రిపీట్ చేశారు. అంతకు ముందు కూడా కొన్ని చోట్ల ప్రభువారు పలుకుతూనే ఉన్నారు. కాబట్టి అంతకు ముందు కూడా మనం దీని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా లోతైన మారు మనసు అనుభవంలో మనందరం కూడా అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. కాబట్టి భక్తుడు ఏమని పలికాడు? అవి ఏ ఆత్మలో మీరు పరీక్షించి తెలుసుకొనుడి అని భక్తుడు పలికాడు. కాబట్టి మారు మనసు గురించి ఇలాంటి లోతైన అనుభవంలో వెళ్ళే వారికి ఆ బయట బోధ విన్నప్పుడు ఆటోమేటిక్గా వారికి ఏమైపోద్ది? అర్థమైపోద్ది కదా. ఇది సరైన ఆత్మ కాదా? ఇది దేవుని ఆత్మ కాదా? ఇది సరైన నడిపింప కాదా? ఎందుకని? హృదయంలో కలవరం ఏర్పడుతుంది. ఎందుకని? నీ ఆలోచనలో గలిబిలు ఏర్పడుతుంది. ఊరికి అర్థమైపోతాయి. దానియేలు గారి దినాల్లో ఒక వస్తువు పట్టుకున్నా సరే దేవునాత్మ వెడలి వెళ్ళిపోయేటువంటి ఆ గ్రహింపు ఆ దినాల్లో ఉండేది ప్రియులారా. ఈ దినాల్లో కూడా ఉండాలి. ప్రార్థన తక్కువైపోయినప్పుడు, దేవుని వాక్యానికి దూరంగా వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నప్పుడు ప్రియులారా, దేవునాత్మ మనలో నుంచి దూరం అయిపోతుంది. ఇక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి. 12వ వచనంలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోద్ది? చల్లారును అని రాస్తుంది. ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా ఒక ప్రశ్న మీ అందరికీ, మీలో ఉన్న ప్రేమ అది వెచ్చగా ఉందా? మీలో ఉన్న ప్రేమ ఎలా ఉంది? చల్లారిపోయిన స్థితిలో ఉందా? ప్రకటన గ్రంథంలో కూడా యేసుప్రభువారు అక్కడ ఏమని సూచన ఇచ్చారు ప్రియులారా? నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నీ యొద్ద నుండి దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును అని ఇక్కడ
దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు సంఘానికి ప్రియులారా. కాబట్టి ఎఫీసీలో ఉన్న సంఘానికి దేవుడిచ్చినటువంటి సూచన, నీకున్న మొదటి ప్రేమను ఏం చేసావు? నువ్వు మర్చిపోయావు. ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోయావో. కొంతమంది మారు మనసు పొందినప్పుడు వారి భక్తి, వారి ఆత్మీయత, వారి ప్రార్థన, వారి విధేయత అన్నీ కూడా క్రమంగా సాగుతాయి. కొన్నాళ్ళు స్లోగా ఏమైపోద్ది? ఆత్మీయత అంతా కూడా దిగజారిపోద్ది. స్లోగా ఏమైపోద్ది? ప్రార్థన అంతా కూడా నిర్లక్ష్యం అయిపోద్ది. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కువగా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఉపయోగించాల్సిన మాట ఏంటో తెలుసా? ప్రార్థనాత్మ ఇవ్వు ప్రభు అని ఎక్కువగా మీరు బ్రతిమలాడాలి క్రీస్తుని. నాలో ప్రార్థనాత్మ నింపు, నాలో ఎలాంటి బలహీనత లేకుండా చేయి ప్రభు అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసావో నీకే అర్థమవుతుంది. ప్రార్థన చేయాలనే మనసు నీలోనికి వస్తుంది. దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించాలనే మనసు నీలోనికి వస్తుంది. ప్రియులారా, ఈ రోజున విశ్వాసులు మొదటి ప్రేమను వారు మరిచి వారు దిగజారిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా దిగజారిపోయినటువంటి స్థితిలోకి వెళ్తే వారిలో ఉన్నటువంటి దీపస్తంభాన్ని దేవుడు ఎప్పుడో తీసేసి ఉంటాడేమో బహుశా. నీలో దీపస్తంభం ఉందా? నీలో క్రీస్తు మండుతా ఉన్నాడా? నీలో దేవుని అగ్ని, దేవుని మాటలు ఉన్నాయా ప్రియులరా? చాలా మందిలో లేదు. దీపస్తంభం లేనప్పుడు, దేవుని అగ్ని లేనప్పుడు మనం ఓర్పుగా, మనం సహనంగా నిలబడలేం. దేవుని ఆత్మ మనలో లేనప్పుడు, దేవుని ఉద్యోగం మనలో లేనప్పుడు మన మనసులో, మన హృదయాల్లో ఊరికినే కలవరపడతాయి. అదే యేసుప్రభువారు పైన పలికారు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. మన ఊరికినే మోసపోతాం, మన ఊరికినే బలహీనమైపోతాం. ప్రియులారా, మీ దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా దేవుడు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని మనకు అనుగ్రహించాడు. కొంతమంది ఊరికినే బలహీనమైపోయేటువంటి మనస్సు, వారి కనులు ఎటువైపు చూసినా కనులు బలహీనమైపోతాయి. ఎవరన్నా బలహీనలు చూస్తే నోరు బలహీనమైపోద్ది విమర్శించడానికి. కొన్నిసార్లు శరీరం బలహీనమైపోద్ది, కొన్నిసార్లు తలంపులు బలహీనమైపోతాయి. లోకం వైపు చూసినప్పుడు, స్నేహితుల్ని కలిసినప్పుడు, పొరుగు వారిని కలిసినప్పుడు బలహీనమైనటువంటి ఆలోచనలు మనలో కలుగుతూ ఉంటాయి ప్రియులారా. కాబట్టి బుద్ధిహీనులకి, బలహీనులకి, భక్తిహీనులకి, లోకస్తులకి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? దూరంగా మనం ఉండాలి ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో నీకున్న మొదటి ప్రేమను మరచి దిగజారిపోయినటువంటి స్థితిలో, పడిపోయినటువంటి స్థితిలో బహుశా నువ్వు ఉన్నావేమో. మరలా ఒకసారి దేవుని వైపు ఇక్కడ దేవుడు ఏమని హెచ్చరిస్తా ఉన్నాడంటే, నువ్వు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నీలో ఉన్నటువంటి దీపస్తంభాన్ని దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు అని ఇక్కడ రాస్తున్న ప్రియులారా. మరలా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం పరీక్షించుకున్నప్పుడు, మరలా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం లోతుగా మన హృదయాన్ని తవ్వుకున్నప్పుడు ప్రియులారా, దేవుడు మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతని కూడా తెలియజేస్తాడు. కాబట్టి ఎప్పటికప్పుడు మన హృదయాన్ని సరి చేసుకుంటా, ఎప్పటికప్పుడు మనల్ని మనం నూతనపరుచుకుంటా, ఎప్పటికప్పుడు మనల్ని మనం కడుక్కునే అనుభవంలో, మారు మనసు అనుభవంలో ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు మన దీపస్తంభాన్ని బలంగా నిలబెడతాడు. దేవుడు నీ దీపస్తంభాన్ని నిలబెడతాడు. దేవుడు నీ విశ్వాసాన్ని నిలబెడతాడు ప్రియులారా. దేవుడు ఎప్పుడూ కూడా ఒకటే ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించాలనుకుంటాడు. దేవుడు నీ జీవితాన్ని నిలబెట్టాలనుకుంటాడు. బైబిల్లో కొంతమంది మనుషులు ఉన్నారు, శరీరాన్ని నమ్ముకొని, అధికారాన్ని నమ్ముకొని, డబ్బును నమ్ముకొని ఏదో వేషధారణగా ఉండి దేవుని దగ్గర నుంచి లాభం సంపాదించేద్దాం అనుకుని ఆశించిన వారు కొంతమంది ఉన్నారు ప్రియులారా బైబిల్లో. కానీ అది వారి వల్ల కాలేదు. వారెంతో గొప్ప వ్యక్తులుగా నిలబడ్డారు. సంసోనికి దేవుడు ఎంతో బలాన్ని ఇచ్చాడు. ఆ బలాన్ని అంతా కూడా తీసుకెళ్ళి ఎవరికి ఉపయోగించాడు? తన శరీర ఇచ్చని తీర్చుకోవడానికి ఉపయోగించాడు ప్రియులారా. చివరాఖరికి లోకం ఏం చేసింది? అంధుడిగా చేసింది. చివరాఖరికి లోకం ఏం చేసింది? తనకున్న బలాన్ని అంతటినీ కూడా తీసేసింది. దేవుని కృపని మనం ఎప్పుడు కూడా దుర్వినియోగం చేసుకోకూడదు ప్రియులారా. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు సంఘాన్ని ఇచ్చాడు, సేవకుల్ని ఇచ్చాడు, ప్రార్థన సమయాన్ని ఇచ్చాడు, ప్రతిదీ కూడా ఇచ్చాడు. దేవుడి సమయాన్ని ఎప్పుడైతే మనం దుర్వినియోగం చేసుకున్నామో ప్రియులారా, నీ దుర్వినియోగమే నిన్ను దుర్వినియోగం చేస్తుంది. సంసోను తన బలాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు లోకానికి.
అదే అతన్ని దుర్వినియోగం చేసేసింది ఒక దినాన్న, నిష్ప్రయోజకుడిగా మార్చేసింది ఒక దినాన్న. ఒక గాడిద దవడ ఎముక తీసుకొని ఎంతమందిని చంపాడు ప్రియులారా? 1000 మందిని చంపినాడు ప్రియులారా. ఒక ఎద్దులాగా ఏం చేస్తా ఉన్నాడు? తిరుగుతూ ఉన్నాడు. బలహీనుడైపోయాడు, బలానంతటినీ కూడా పోగొట్టుకున్నాడు. యెరోబోము భార్య కూడా సేవకుడికి ముసుకేసి ఏదో చేద్దాం అనుకుని వేషధారణకి వెళ్ళి బహుశా డబ్బిద్దాం అనుకుందేమో, బహుశా ఏదో ఇచ్చి ఆ సేవకుడి దగ్గర ఆ మేలుని పొందుకుందాం అనుకుందేమో బహుశా ప్రియులారా. కానీ అక్కడికి వెళ్ళేసరికి సేవకుడు గుడ్డోడై ఉండొచ్చు, ప్రవక్త గుడ్డోడై ఉండొచ్చు, కానీ ఎవరు గుడ్డోడు కాదు? దేవుడు కానే కాదు ప్రియులారా. బహుశా మనుషులకి మనం ముసుగేయొచ్చు, కానీ ఎవరికి ముసుగేయలేము? దేవుడికి మనం ఎన్నడూ కూడా ముసుగు వేయలేం ప్రియులారా. రోమా 6:19 నుంచి ఏమని రాయబడి ఉంది చూడండి ప్రియులారా. నీ శరీర బలహీనతను మనుష్య రీతిగా ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును నీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. మన శరీర అవయవాల్ని దేనికి అప్పగించామంట? అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును నీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అని ఇక్కడ భక్తుడు పలుకుతూ ఉన్నాడు. శరీర అవయవాల్ని ప్రియులారా మనం దాన్ని ఎలా అప్పగిస్తూ ఉన్నాం? మీ శరీర అవయములను అక్రమానికి అపవిత్రతకి మీరు దాన్ని ఉపయోగించుకుంటున్నారని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది ప్రియులారా. దేవుని సన్నిధికి వెళ్తున్నారు కానీ, దేవుని వాక్యం వింటున్నారు కానీ దాన్ని లోతుగా గ్రహించుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి మీ శరీరాన్ని దేనికి అప్పగించుకోవాలి? పరిశుద్ధతకి మీరు అప్పగించుకొనుడి అని ఇక్కడ మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి అని రాస్తున్న ప్రియులారా. మీరు 20 వచనం చూడండి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పుడు క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతం ఏంటిది ప్రియులారా? మరణమే అని రాస్తుంది. శరీర కార్యాలని కనుక మనం నెరవేర్చుకుంటూ వెళ్తే సంసోన్ లాగా శరీరాన్ని లోకానికి, కామానికి, శరీర ఇచ్చలకి అవయవాలన్నింటినీ కూడా ఇష్టానుసారంగా మనం ఉపయోగిస్తే ఒక దినాన పాప క్రియల ద్వారా నీతి మనలో ఫలించదు, మనకి కూడా ఎలాంటి ఫలము కలుగదు ప్రియులారా. దాని అంతం ఏంటిది? మరణమే అని రాస్తుంది. 22వ వచనం చూడండి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవుని దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము అని రాస్తున్న ప్రియులారా. ఏలయనగా పాపము వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. అందుకే మనం క్రీస్తు యొక్క కృప మన పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు పరిశుద్ధంగా మారుస్తాడు. నీ పాప క్రియలు, నీ శరీర క్రియలు నీ శరీరం అంతా కూడా పాప క్రియల చేత నింపబడిపోయినప్పుడు, నీ శరీరం అంతా కూడా కామపు వాంఛతో నింపబడిపోయినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? క్రీస్తు శరీరం నల్లకొట్టబడింది ప్రియులారా. క్రీస్తు శరీరం విరకొట్టబడింది ప్రియులారా. క్రీస్తు శరీరంలో నుంచి ఒక అమూల్యమైనటువంటి రక్తం మన కోసం ఏమైంది? ప్రవహించబడింది ప్రియులారా, చిందించబడింది. కాబట్టి నీ తలంపుల నిమిత్తము ఆయన తల మీద కూడా ఏం పెట్టబడింది? మోళ్ళ కిరీటం పెట్టబడింది. కాబట్టి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. మనం దేవుని చేత విమోచించబడినప్పుడు ప్రియులారా, యేసు రక్తంలో మనం కడగబడినప్పుడు ప్రియులారా, మనకి మొట్టమొదటిగా కలిగేటువంటి ఆ ఫలం ఏంటో తెలుసా? మీరు పరిశుద్ధులుగా మార్చబడ్డారు. ఈ రోజున విశ్వాసుల్లో ప్రేమ చల్లారిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను పరిశుద్ధంగా మార్చబడ్డాననేటువంటి విషయాన్ని మనుషులు మర్చిపోతున్నారు ప్రియులారా. దేవుని దగ్గరికి వచ్చి ఏదో సంపాదించాలి, ఏదో సాధించలేకపోయామే, ఏదో పోగొట్టుకున్నామే అనేటువంటి ఆలోచనే కానీ మనుషుల్లో, దేవుని దగ్గరికి వచ్చి ఆయన రక్తం ద్వారా మనం కడగబడి, ఇక్కడ బైబిల్లో రాయబడినటువంటి మాట, మీరు మొట్టమొదటిగా పరిశుద్ధత అయ్యే దానికి ఫలము అని రాస్తుంది ప్రియులారా.
మీరు పరిశుద్ధపరచబడతారు, మీరు నీతిమంతులుగా మార్చబడతారు. ఎప్పుడు? ఆయన రక్తంలో మీరు కడగబడినప్పుడు ప్రియులారా. ఏవండి, మనం రక్షించబడిన తర్వాత మనం పాడుకునేటువంటి ఒక పాట ఉన్నది. ఏంటో తెలుసా? అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, ఏం చేయాలి? మనం పాడాలి ప్రియులారా. ఏవండి, మీరు మీ అవయములను పాపమునకు దాసులుగా మీరు మార్చబడ్డారు కాబట్టి దానికి కలిగే ప్రతిఫలం ఏంటిది? మరణం. ఆ మరణం సిలువలో క్రీస్తు నీ కోసం భరించాడు ప్రియులారా. ఆ మరణం సిలువలో మన కోసం ఏమైంది? ఏవండి, క్రీస్తు మోసాడు నీ కోసం, నా కోసం. కానీ నీ శరీరాన్ని అంతటినీ కూడా క్రీస్తు యొక్క కృపకి గనక మనం అప్పగించుకోగలిగితే ఆ కృప ద్వారా మనం ఏం చేయబడతాం? రక్షించబడతాం, పరిశుద్ధులుగా మనం మార్చబడతాం ప్రియులారా. చాలా మంది దేవుని కృపని దుర్వినియోగం చేసుకునేవారుగా ఉంటారు ప్రియులారా. తెగ ప్రార్థన చేస్తారు కొంతమంది, కానీ వారి ప్రార్థనకి జవాబు రాకపోవడానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని కృపని దుర్వినియోగం చేసుకున్నటువంటి సందర్భాలు నీ వెనకాల జీవితంలో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. దేవుని కృపని గనక మనం దుర్వినియోగం చేసుకున్నామా, ఒక దినం వచ్చేసరికి ఆ దేవుని కృపే ఏవండి అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితిగా నీకు మారిపోతే ప్రియులారా. చాలా మంది గ్రహించలేరు, ఆత్మీయతలో లోతు, భక్తిలో లోతుని గ్రహించలేరు ప్రియులారా. దేవుని కృప వల్ల ఇక్కడ భక్తుడు ఏమని రాశాడో చూడండి, ఆఖరి వచనములో, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము ప్రియులారా. ఆయన కృప ద్వారానే నువ్వు పరిశుద్ధపరచబడతావు, ఆయన కృప ద్వారానే నువ్వు రక్షించబడతావు, ఆయన కృప ద్వారానే నువ్వు ఏవండి నిత్య జీవాన్ని సంపాదించుకుంటావు. లేని ఎడల ఆయన కృపని దుర్వినియోగం చేసుకుంటే ప్రియులారా, ఆయన కృపే నీకు దేవునికి మధ్య అడ్డుగా ఉండి నిన్ను ఏవండి నిత్య నరకంలోనికి ఏం చేస్తుంది? తప్పించేస్తుంది ప్రియులారా. ఏవండి, కాబట్టి అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోద్ది? చల్లారిపోద్ది. నీ శరీరాన్ని అక్రమానికి అప్పగించుట చేత నీలో ఉన్నటువంటి ప్రేమ ఏమైపోద్ది? చల్లారిపోద్ది ప్రియులారా. అంతము వరకు సహించువాడెవడో వాడే ఏం చేయబడతాడు? రక్షించబడతాడు. ఏవండి, ప్రేమలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటో తెలుసా? దీర్ఘశాంతం. ఏంటిది ప్రియులారా? లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం ప్రియులారా. మనుషుల్ని నిన్ను ఎన్ని మాటలన్నా, మనుషుల్ని ఎన్ని నిందించినా నువ్వు ఏం చేస్తావు? నీలో దీర్ఘశాంతం ఉన్నప్పుడు నువ్వు ప్రశాంతంగానే ఉంటావు. ఏవండి, నీ మనసు ఎక్కడ కలవరపడవు, నువ్వు ఎక్కడ తొందరపడవు, నీ నోరుని, నీ అవయవాల్ని, నీ నోరుని పాపానికి అప్పగించవు. నీ మనసులో కూడా, నీ ఆలోచనలో కూడా నువ్వు అప్పగించవు ప్రియులారా. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, ప్రార్థన నీలో ఉన్నప్పుడు అదే నిన్ను సరి చేస్తూ ఉంటుంది. దేవుని సన్నిధిలో ఏవండి నన్ను సరి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, నేను సరి చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా మాట్లాడటం వల్ల, ఈ రీతిగా మాట్లాడటం వల్ల, ఈ రీతిగా ప్రవర్తించడం వల్ల దేవుడు బహుశా దేవుని సన్నిధి నీకు దూరం అయిపోయిందేమో అని దేవునాత్మ నన్ను హెచ్చరించిన సందర్భాలు చాలా ఉన్నాయి ప్రియులారా. నీ జీవితంలో ఉందా? ఏవండి, అంతము వరకు సహించువాడెవడో వాడు ఏం చేయబడతాడు? రక్షించబడతాడు. నువ్వు రక్షించబడాలి అంటే అంతం వరకు ఏం చేయాలి? సహనం నీలో ఉండాలి ప్రియులారా. ఓర్పు నశించిపోతే చాలా మందికి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఓర్పు కోసం, సహనం కోసం, దేవుని ప్రేమ కోసం మనం ఏం చేయాలి? ఏవండి, ప్రార్థించాలి ప్రియులారా. ప్రియులారా, మీకు విషయం చెప్పాలనుకుంటున్నది ఏంటో తెలుసా? మీరు సరి చేసుకోవడానికి, మీరు ఒప్పుకోవడానికి సిగ్గుపడకుండా నిర్మోహమాటంగా మీరు గనక వెళ్తే, నేను చెప్తున్నాను, అది చరిత్ర, అది బైబిల్లో కూడా రాయబడి ఉంది. ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఎంత మహింపరుస్తాడో తెలుసా? నువ్వు అందరి ఎదురుగా పాపాన్ని అవమానపరిచి, నువ్వు అందరి ఎదురుగా నువ్వు అనుకుంటున్నావు నేను అవమానం చెందుతున్నాను, నువ్వు అనుకుంటున్నావు బహుశా క్షమాపణ అడగటం వల్ల ఇతరుల దగ్గరికి వెళ్ళి. లేదు, నువ్వు అవమానపరచబడట్లా. నీ అవమానాన్ని క్రీస్తు సిలువలో మోసాడు. నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావు? పాపాన్ని అవమానపరుస్తున్నావు అందరి ఎదురుగా. నువ్వు లోకాన్ని అవమానపరుస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే లోకాన్ని అవమానపరిచావో, నువ్వు ఎప్పుడైతే పాపాన్ని అవమానపరిచావో అందరి ఎదురుగా ప్రియులారా, దేవుడు నిన్ను ఎంత ఘనంగా ఎంచుతాడో నీకు తెలియదు. దేవుడు అందరి ముందు దేవుడిని ఎంత లేవనెత్తుతాడో నీకు తెలియదు ప్రియులారా. చాలామంది మారు మనసులో ఉన్నటువంటి ఈ లోతుని గ్రహించలేక వారు ఇంకా చల్లారిపోయినటువంటి స్థితిలోనే, చల్లారిపోయినటువంటి కుటుంబాలుగానే,
చల్లారిపోయినటువంటి ఆత్మీయతలోనే మనుషులు విశ్వాసులు బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు పైనుంచి చూస్తూ ఉన్నాడు. ఏవండి, లోకం అంతా కూడా సాక్షార్థమై సువార్త ప్రకటించబడతా ఉంది. ఈ ఉదయకాల సమయంలో నీకు ప్రకటించబడతా ఉంది. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను అందరి ఎదురుగా లేవనెత్తాలని ఆశపడతా ఉన్నాడు. ప్రియులారా, దేవుడు నీ జీవితాన్ని ఎంతో మేలుకరంగా చేయడానికి ఆశిస్తూ ఉన్నాడు. 1 తిమోతి 5:8 కూడా ఏమని రాయబడి ఉంది? ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఏడను. చూడండి ప్రియులారా, చాలు ఎంత భయంకరంగా ఉందండి ఈ మాట. ఇక్కడ ఏమని భక్తుడు రాస్తూ ఉన్నాడంటే, ఎవడైనా సరే తన స్వకీయులను విశేషముగా అంటే తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా ఎలాంటి వాడంట? చెడ్డవాడై ఉండును అని రాస్తుంది. అంటే నీ విశ్వాసం నీ ఇంటి వారిని రక్షించలేకపోతే, నీ విశ్వాసం నీ స్వకీయుల్ని నీ సొంత వారిని రక్షించలేకపోతే, నీ విశ్వాసం ఒక అవిశ్వాసి కన్నా ఎలాంటిది? చెడ్డది అని రాస్తున్న ప్రియులారా. ఎంత భయంకరం అండి. మీ విశ్వాసాన్ని పరీక్షించుకున్నారా? ఎప్పుడైనా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశారా? ప్రభువా, నాళ్ళ విశ్వాసాన్ని నింపు ప్రభువా అని. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎప్పుడైనా సరే నన్ను బలపరచు ప్రభువా, నా ఇంటి వారు రక్షించబడాలని విశ్వాసం ఉంచారా? అందుకే ఒక మాట ఏమని రాయబడి ఉంది? ప్రభు యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు ఏం చేయబడతారు? రక్షించబడతారు అని రాస్తున్న ప్రియులారా. నీ విశ్వాసం నిన్నే రక్షించలేకపోతుంది. నీ ఇంట్లో వాళ్ళని రక్షించగలదా? నీ విశ్వాసం నిన్నే నిలబెట్టలేకపోతా ఉంది. నీ విశ్వాసం నిన్నే దేవుని ఎదురుగా నిలబెట్టలేని పరిస్థితుల్లో కనబడతా ఉంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి పశ్చాత్తాపడాలి ప్రియులారా. ఎవరైతే వారిలో వారే ఉంటారో, ఎవరైతే వారిలో వారి స్వకీయలే ఉంటాయో, ఎవరిలో వారైతే వారి ఆలోచనలే ఉంటాయో, ఎవరిలో వారే తనపురం నివసిస్తారో వారి ఖాళీగా వెళ్ళిపోతారు. దేవుని ఆత్మ వారిలో నింపబడదు, ప్రేమ వారిలో నింపబడదు. ఎందుకని? నీ శరీర ఆశలే నీలో ఉన్నాయి. దేవుని సన్నిధికి వచ్చి అవే ఆశలతో, అవే తలంపులతో, అవే ఇచ్చలతో, అవే లోక తలంపులతో నిన్ను నువ్వే నింపుకొని ఖాళీగా నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు. లోకాన్ని, పాపాన్ని అవమానపరచాలనే ఆలోచన నీలో లేదు. కాబట్టి దేవుడు నిన్ను ఖాళీగానే వదిలేస్తాడు అని ఇక్కడ రాస్తున్న ప్రియులారా. ఒకవేళ నీ హృదయాన్ని సరి చేసుకోగలిగితే, ఎందాక మనం చదువుకున్నట్టుగా ప్రకటన గ్రంథం 2:5 రాయబడినట్టుగా నువ్వు మారు మనసు పొంది నీకున్న మొదటి క్రియను గనక మరలా నువ్వు సంపాదించుకోగలిగితే దేవుడు నిన్ను ఖాళీగా పంపించడు. ఆయన దీప స్తంభాన్ని నీలో నిలబెడతాడు ప్రియులారా. ఆయన అగ్ని నీలో నిలబెడతాడు. ఆయన ప్రేమ నీలో నింపుతాడు. ఆయన విశ్వాసాన్ని నీలో నింపుతాడు. క్రీస్తుని నీలో నింపుతాడు ప్రియులారా. చాలామంది క్రీస్తు లేని జీవితాలు, క్రీస్తు కొరకు బ్రతకని జీవితాలు ప్రియులారా. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఈ రోజున సంఘాల్లో, విశ్వాసుల్లో కనబడతా ఉంది. కాబట్టి అక్రమము విస్తరించుట చేత ప్రేమేమైపోద్ది? చల్లారిపోద్ది అని రాస్తుంది. అలాగే అంతము వరకు సహించువాడెవడో వాడేం చేయబడతాడు? రక్షించబడును అని రాస్తుంది ప్రియులారా. కాబట్టి నీ జీవితంలో నువ్వు రక్షించబడాలి, ఇతరులను కూడా ఏం చేయాలి? రక్షణలోనికి నడిపించాలి. కొలసీలు రాసిన పత్రిక 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, ప్రియులైన వారిని వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకరి ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునిడి. చూడండి ప్రియులారా, క్రీస్తువును గ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నెయ్యుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండడి. ఒక సంఘ పరిస్థితి ఎలా ఉండాలి? ఇక్కడ భక్తుడు
కొలస్సీ సంఘానికి రాస్తా అపోస్తలుడైన పౌలు గారు పలికినటువంటి మాట చూడండి ప్రియులారా. ఆ పై వచనాల్లో ఏమని రాయబడి ఉందో చూడండి. ఏవండి, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు. ఇక్కడ ఎన్ని రాయబడి ఉన్నాయో చూడండి. ఒకటి, జాలిగల మనసు ఉండాలి. రెండవది, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. మొత్తం ఎన్నో ఉన్నాయి? 5. జాలిగల మనస్సు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనా తనకు హాని చేసినని ఏమండి ఒకరినొకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఏవండి, సహించుకోండి. తర్వాత ఏం చేసుకోవాలి? క్షమించుకోండి. ఒకరినొకడు ఏం చేసుకోవాలి? పోనీలే, సహించుకో. నువ్వు సహించుకుంటే నీ పక్కన ఉన్న వారు సహించుకుంటారేమో. నీ మాటలతో నువ్వు జీవితాంతం ప్రయాసపడితే ఒకళ్ళు మారుతారేమో, అది కూడా కష్టమే ప్రియులారా. కానీ నీ మాదిరిని కనుక నువ్వు నిలబెట్టుకుంటే నువ్వు జీవితంలో నీ ద్వారా ఎంతమంది మారుతారో కూడా నీకు తెలియదు, నువ్వు గ్రహించలేవు. ఒక దినం పరలోకం వెళ్ళిన తర్వాతే దేవుడే చెప్తాడు ఆ సంఖ్య, నీ ద్వారా పలానా వ్యక్తులు రక్షించబడ్డారని. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి ప్రియులారా. ఒకని ఎడల ఒకడు ఏవండి సహించుచు ఒకరినొకడు క్షమించండి ప్రియులారా. ఎందుకని? బహుశా మన పక్కనున్న వాళ్ళు తొందరపడి ఏదో తెలుసో తెలియకో ఒక మాట అన్నారేమో, ఏదంటే వారిలో ఏదో బాధ ఉండి బహుశా అన్నారేమో ప్రియులారా. దావీదు ప్రతి క్షణం కూడా సహించుకుంటున్నాడు, మరో పక్కన ప్రేమిస్తా ఉన్నాడు. ఓ పక్కన సహించుకుంటున్నాడు, ఓ పక్కన ప్రేమిస్తున్నాడు. ఓ పక్కన ఓర్చుకుంటున్నాడు, ఓ పక్కన ప్రేమిస్తున్నాడు. పక్కన సహించుకుంటున్నాడు. అలా సహించుకుంటా ప్రేమించుకుంటా ఏమండి ఒక దినాన్న ఏవండి అంతఃపురంలోనికి వెళ్ళాడు. ఒక దినాన రాజు అయిపోయాడు. ఒక దినాన ఎవరు ఇవ్వలేనటువంటి స్థానాన్ని ఏవండి తన సహనం, తన ఓర్పు ఇచ్చింది ప్రియులారా. కాబట్టి నీ జీవితంలో కూడా ఈ రోజు నుంచి దీర్ఘశాంతముతో ఏవండి జాలిగల మనసు నీలో ఉండాలి ప్రియులారా. ఏవండి నిజంగా ఈ జాలిగల మనసు ఏవండి ఐ ఎక్స్పీరియన్స్డ్ దిస్ ప్రియులారా. ఎందుకని? ఎవరన్నా ఒక మాట అంటే, ఎవరన్నా ఒకళ్ళు నిందిస్తే, ఎవరన్నా ఒకళ్ళు తక్కువగా ఒకళ్ళు అవమానంగా మాట్లాడితే నాకు మొట్టమొదటిగా జాలి వేస్తుంది వారి మీద. ఎందుకని? తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. దేవుడు జాలిపడ్డాడు ప్రియులారా అక్కడ వారి మీద. నువ్వు కూడా క్రీస్తుని ధరించుకున్న వ్యక్తివి అయితే, నీలో క్రీస్తే కనుక ఉంటే నువ్వు కూడా ఏం చేస్తావు? నువ్వు కూడా జాలే పడతావు. క్రీస్తులో ఉన్నటువంటి లక్షణం అది ప్రియులారా. మీరు ఒక ఫార్ములా పెట్టుకోండి, ఎవ్రీడే లైక్ క్రైస్ట్ ప్రియులారా. ప్రతిరోజు క్రీస్తు వలె ఉండాలి. ఏమై లైక్ క్రైస్ట్. ఏమండి ఒక మీ ఇంట్లో ఒక కొటేషన్ రాసి పెట్టుకోండి ప్రియులారా. నేను క్రీస్తు వలె ఉన్నానా? ఈరోజు నేను క్రీస్తు వలె ఉన్నానా? ఏమండి క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఈరోజు నేను క్రీస్తు వలె జీవించానా? క్రీస్తులాగా సహించుకున్నానా? క్రీస్తులాగా ఓర్చుకున్నానా? సిలువలో నేను క్రీస్తు వలె ఉన్నానా అని గనక ఒక్క ఫార్ములా కనుక మీరు ఫాలో అయితే జీవితంలో ఏమండి జాలిగల మనసు మీలో ఉంటుంది, దయాలత్వం మీలో ఉంటుంది, వినయం మీలో ఉంటుంది, సాత్వికం మీలో ఉంటుంది. ఏవండి దీర్ఘశాంతమును ధరించుకొనిడి. ఇక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి ప్రియులారా. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ఏం చేయాలి? ధరించుకొనుడి అని రాస్తున్న ప్రియులారా. ఏమండి ప్రేమ ఎలాంటిది? నీట్గా షర్టు, ప్యాంటు, టక్కు, బెల్టు, టై వేసిన తర్వాత పైన ఏమేస్తారు? ఏమండి షూట్ వేస్తారు, అవునా కదా? అది వేసిన తర్వాత ఇంకేమొస్తుంది? అందం వస్తుంది ప్రియులారా. అలాగే ప్రేమను కూడా వీటన్నిటిపైన నువ్వు కూడా జాలిగల మనసుని, దయాలత్వాన్ని, వినయాన్ని, సాత్వికాన్ని, దీర్ఘశాంతాన్ని నువ్వు ధరించుకుంటావు లోపల. షర్టు, ప్యాంటు, ఆ పైన నీట్గా ఇన్షర్టు, బెల్టు, టై ఏవండి ఇవన్నీ కూడా ధరించుకున్న తర్వాత ఆ పైన ఏం ధరించుకోవాలి? నీట్గా ప్రేమని ఒక బ్లేజర్ లాగా నువ్వు ధరించుకోగలిగితే అబ్బా ఏవండి దేవుని దృష్టిలో ఎలా ఉంటావు? నువ్వు పెళ్లి కొడుకులాగా ఉంటావు, అవునా కదా? ఏవండి పెళ్ళికి అంత నీట్గా రెడీ అవుతారు, అవునా కదా? కాబట్టి మనం కూడా ప్రేమని వీటన్నిటిపైన ధరించుకోవాలి ప్రియులారా. అందుకే ఓ దేవుని సేవకుడు ఏం చెప్పాడో తెలుసా? దేవుళ్ళలో కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవునా కదా? కానీ దేవుళ్ళలో ప్రేమ అనేది ఒక లక్షణం కాదంట. ఏవండి దేవుళ్ళలో ప్రేమ అనేది ఒక లక్షణం కాదు. ఏవండి బైబిల్ కూడా ఏం చెప్తుంది? దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ అంటేనే దేవుడు. గాడ్ ఈజ్ ఈక్వల్ టు లవ్, లవ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. అంతే ప్రియులారా. దేవుడే ప్రేమై ఉన్నాడు ప్రియులారా. నీలో ఎప్పుడైతే ప్రేమ ఉందో ఆ ప్రేమను ఎప్పుడైతే నువ్వు ధరించుకున్నావో
ఏవండి నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు? క్రీస్తుని కలిగి ఉన్నావు. కాబట్టి మన జీవితంలో ఏవండి క్రీస్తుని ధరించుకున్నటువంటి వ్యక్తిగా మనం కనబడతా ఉన్నామా? మా అడ్రస్ ఎల్ఏఎఫ్ బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.